ప్రైజ్ లార్డ్. మన ప్రభువును రక్షకుడును యేసుక్రీస్తు వారి నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు ముఖ్యమైన సందేశం ఏమిటంటే, చాలామంది దేవుని యొక్క మందిర ఆభరణంలో అన్నీ ఉచితంగానే స్వీకరిస్తూ అనేక రకాలుగా దేవుని కొరకు వాడబడాల్సిన ప్రజలు దేవుణ్ణి బిజీ చేసుకుంటూ దేవుని కోసము ఫలించకుండా ఎంతోమంది వారి యొక్క అవసరాలని తీర్చుకునే పరిస్థితి. కానీ ప్రభునందు దేవుని బిడ్డలారా, దేవుని వెడల భయభక్తులు కలిగిన వారు మాత్రము అన్ని విషయాలలో దేవునికి విధేయులై ఉంటారు. ప్రైజ్ లార్డ్. తర్వాత మనము గమనించినట్లయితే, దేవుని వెడల భయభక్తులు కలిగిన వారు అనేక విషయాలకి దూరంగా ఉంటారు. దేవుని మీద భయము కలిగిన ఆమె పాపానికి దూరంగా ఉంటారు. పాపం అనగా ఆజ్ఞను అతిక్రమించటము మొదలుపెట్టుకొని ఇక అన్ని విషయాలలో చాలా దూరంగా భయము కలిగి దేవుని వెడల విధేయత చూపుతూ ఆయన ఇచ్చిన ఆశీర్వాదాలన్నీ కూడా పొందుకుంటూ ముందుకి సాగిపోతూ ఉంటారు. ప్రైజ్ లార్డ్. దేవుని వెడల భయభక్తులు లేని వారి యొక్క జీవితాన్ని మనం చూసుకున్నట్లయితే ఏమండి, అన్ని విషయాల్లో వారి ఇష్టం వచ్చినట్లుగా జీవిస్తూ ఉంటారు. వారి ఇష్టం వచ్చినట్లుగా అంటే ఎలాగ బతికినా ఎలాగ జీవించినా వారి ఇష్టానికి బతుకుతూ ఉంటారు. మనము పోతున్న మార్గం అనేది కరెక్టా కాదా? కొందరు దేవుని యొక్క మందిరములో కానుకలని అపహరిస్తూ ఉంటారు. కానుకలని ఏమండి, యాజకత్వం చేస్తున్న యాజకుడు సేకరించాలి. మందన గాయచున్నవాడు మందపాలు తాగటము న్యాయమే. కానీ చాలామంది దొంగలిస్తూ ఉంటారు. మలాకి గ్రంథము 3వ అధ్యాయంలో ఆయన అంటాడు స్పష్టంగా, దొంగలించదువా, నా వద్ద దొంగలించదువా, దొంగతనం చేస్తున్నావు అంటే దేవునికి విచ్చి శోధించమని అక్కడ చెబుతున్నాడు యెహోవా ప్రభువారే. కానీ మందనగా ఇచ్చున్నవాడు మందపాలు తాగటము సమంజసమైనదే, న్యాయమైనదే. కానీ చాలామంది యథార్థంగా నడుచుకోలేక దేవుని మందిరములో కానుకలని అపహరిస్తూ ఉంటారు. అయితే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఒక భక్తుడిని ఈరోజు మీ దృష్టికి తీసుకురావాలి. ఇది ఈనాటిది కాదండి, ఆనాడు ఇశ్రాయేలు ప్రజలలో జరిగినవే మనం మాట్లాడుకుంటున్నాం. ఇక్కడ అంటాడు, ఒక భక్తుడు ద్రాక్షారసము కానీ రొట్టెలు కానీ అనేక రకాలైన వస్తువులు దగ్గరకు వచ్చినప్పటికీ పూచికి పుల్ల కూడా నాకు వద్దు అని వాటిని ఏం చేశాడయ్యా అంటే దూరంగా నెట్టివేశాడు. ఈయన ఎవరు? ధనాపేక్షకి దూరంగా నెట్టివేసిన ఆయన ఎవరు? చాలామంది భక్తులు ఉన్నారు. కానీ వారిలో ఒక ఆయనని మీ దృష్టికి తేవాలి. ఈయన ఎవరయ్యా అంటే నెహెమియా. 5వ అధ్యాయము 15వ వచనములో అక్కడ అనేక రకాలైన సామాగ్రి ఉన్నప్పటికీ ఇక్కడ ఈయనంటాడు, యెహోవా వెడల నాకు భయము కలదు, నేను భయము కలిగి జీవిస్తున్నాను, ఆయన వెడల నేను
భయము కలిగి ఉన్నాను. భయము భయము అంటే పిరికితనము కాదండి. పిరికితనం వేరు, దేవుని వెడల భయము కలిగి ఉండటం వేరు. పిరికితనానికి ఈ పిరికితనం అనేది ఏం చేసిందంటే సీటికి మాటకి చిన్నదానికి పెద్దదానికి ఊరక వరి అయిపోవటము, టెన్షన్ పడిపోవటము, ఏం జరిగిపోతుందో ఏమవుతుందో అని చెప్పి ఇది పిరికితనం. భయాలలో అనేక రకాలైన భయాలు ఉన్నాయి. ఇక్కడ చెప్పబడుతున్న భయం వేరు. యెహోవా ఎడల నేను భయము కలిగి ఉన్నాను, నాకు అవసరం లేదు. ఎందుకు అంటే నాకు వద్దు, నేను ఆయన వెడల భయము కలిగి ఉన్నాను. దేవుని వెడల భయము కలిగి ఉన్న ఆయన ఏం చేస్తాడు? అన్ని విషయాలలో దూరంగా వ్యవహారం చేస్తూ ఉంటాడు. పాపానికి దూరంగా ఉంటాడు, అనేక రకాలైన పరిస్థితులకు దూరంగా ఉంటాడు, అన్ని వేళలా దేవుని మీదనే ఆధారపడుతూ ఉంటాడు, అన్ని విధాలుగా దేవునితో అనుసంధానం కలిగి ఉంటాడు, అన్ని వేళలా ఆయన పాదాలను ఆశ్రయిస్తూ ఉంటాడు, ఆయన మీదనే ఆధారపడి ఉంటాడు. ఆయన ఇస్తున్న ఆశీర్వాదాలతో పాటు ఆయన వెడల విధేయుడై ఉంటాడు. అన్ని పరిస్థితుల్లో ఆయన మీదనే ఆధారపడుతూ ఉంటాడు. ఇది దేవుని వెడల భయం కలిగిన ఉన్న ఆయన యొక్క పరిస్థితి. దేవుని వెడల భయం కలిగి లేని ఆయన అన్ని విషయాల్లో, వాళ్ళు స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు, అన్ని విషయాల్లో దేవుడు అంటే భయము లేనివాడు అడ్డదిడ్డంగా జీవిస్తాడు. ఎవరన్నా మంచి మాట విధానంగా చెప్పబోయినా సరే అది తునీకరిస్తాడు. ఎందుకు? పాపానికి శాపానికి దాసులైన వారిని బాగు చేయటము ఎవరి వల్ల కాదండి. ఎందుకంటే దురాశ గర్భము ధరించి మరణమును కనిద్ది. ఆ మరణము పరిపక్వమయ్యి ఏమైద్ది? పాపమును కనిద్ది. కాబట్టి సంఘములలో కానుకలు దొంగిలిస్తున్న వారు ఈనాడే కాదండి, ఆనాడు నెహెమ్యా కాలంలో కూడా నెహెమ్యా అంటాడు, వారితో నాకు వద్దు, నాకు అవసరం లేదు. మరి మందన కాసువాడు మందపాలు తాగొచ్చు, తప్పు లేదు. ఒక్కొక్కరు అంటారు అనేక రకాలుగా తిరిగి చూసేదాకే కారులో తిరుగుతున్నారు, మోటార్ సైకిల్లో తిరుగుతున్నారు, అనేక రకాలుగా జీవిస్తున్నారు అంటారు. ఏమండి, దైవ సేవకుడు అంటే ఆషామాషా కాదు. దైవజనుడు అంటే ఉత్తగా కాదు. దైవజనుడు బాధలు కష్టాలు ఎవరు భరాయిస్తారండి? వైట్ వేస్తేనేమో అస్సలకి మట్టి కూడా పడకుండా తిరుగుతున్నాడు అంటాడు. అదే రంగు బట్టలు వేస్తేనేమో ఈ మునివేల పాస్టర్ అని అనేక రకాలైన బిరుదులు ఇస్తూ ఉంటారు. అసలుకి బాగా సంతోషం కలిగి నవ్వుతూ తిరిగితేనేమో ఏమండి, నవ్వినా ఇబ్బంది, నమ్మకపోయినా ఇబ్బంది. కాబట్టి అన్ని విధాలుగా మరి దైవజనుడు మందన కాసువాడు మందపాలు తాగొచ్చు, అది న్యాయమే. పౌలు అన్నాడు, మందన కాసువాడు మందపాలు తాగొచ్చు. వాస్తవంగా కొందరు అంటారు తిరిగి చూసేలకే కారులో తిరుగుతున్నారు, తిరిగి చూసేలకే అలాగా ఇలాగా అని. ఒకసారి దైవజనుడి యొక్క జీవితాన్ని ఒక్కరోజు బరాయిస్తే అలాగనేవాళ్ళు ఇక మాటలు కూడా అనలేరు. ఎందుకంటే దైవజనుడి పరిస్థితి అది భయంకరంగా ఉంటుంది. సంతోషం ఉంటుంది, అనేక రకాలైన పరీక్షలు కలవు. కాబట్టి ప్రభునందు దేవుని బిడ్డలారా, ఇక్కడ నెహెమ్యా కొన్ని పాఠాలు నేర్పాడు. నెహెమ్యా మొదటిగా తన పితరుల యొక్క కట్టిన మందిరము మరి కాల్చబడి ఉండగా, యెరూషలేము గుమ్మములు కాల్చబడి ఉండగా ఆ గుమ్మములను చూసి నెహెమ్యా తట్టుకోలేకపోయాడు. తర్వాత ఎలాగనైనా సరే మరలా గత వైభవము, గత మందిరము మరలా కట్టించాలి అని అనేక రకాలుగా
పోరాటం చేశాడు. మూడోదిగా ధనాభిక్షకి దూరంగా ఉన్నాడు. నాలుగోదిగా దేవుని వెడల విధేయుడై ఉన్నాడు. ఈ 4 సంగతులు, 4 పాఠాలు మనము నెహెమియాలో మనం చూస్తాం. ఇంకా భక్తులు అనేక రకాలుగా వివరించవచ్చు, ఎవరి తలంపులు వాళ్ళవే. ఇంకా తొవ్వే కొద్దీ ఇంకా ఘననిధి, దేవుని వాక్యము ఘననిధి. కాబట్టి నా ప్రియ సహోదరులరా, గమనించండి, గుర్తించండి, దేవుని కొరకు వాడబడండి. దేవుని రాజ్యము సమీపంగా ఉంది. కలుగుతున్న పరిస్థితులన్నీ కూడా ఆయన రాకడకి సిద్ధమై ఉన్నదని మనము గుర్తించాలి. మనము ఆయనని, ఆ దేవుణ్ణి వాడుకోవటమే కాదు, దేవుడిచ్చు ఆశీర్వాదాలు పొందుకోవటమే కాదు, దేవుని కొరకు వాడబడాలి. దేశాలు యేసు ప్రభు వారి నామాన్ని ఊరేగింపజేయాలి. ఇది దేవుడు మన మీద పెట్టిన భారం. కాబట్టి ఇక్కడ నెహెమియా మరలా తిరిగి ఆయన మందిరమును కట్టించటము మనం చూస్తాం. ఇక్కడ అనేక రకాలైన వస్తువులు అక్కడ ఉంచటము మనం చూసాం. కాబట్టి ప్రేమైన దేవుని బిడ్డలారా, గమనించండి, ఆయన మీద ఆధారపడండి. ఆయనే మనకి సహాయము చేయునుగాక. ప్రభువారు ఇంకను మీ పేర్లు జీవగ్రంథమందు రాయబడకపోతే మీ పేర్లు జీవగ్రంథమందు రాయబడునుగాక. ఆమేన్.